బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమికి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తుంది డిఎంకే. ఇండియా కూటమి నుంచి బయటికి రావాలని స్టాలిన్ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నికల తర్వాత టీవీకేతో జత కట్టింది తాజాగా కాంగ్రెస్ పార్టీ. అయితే తమిళనాడు ఎన్నికల్లో 5 సీట్లలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రయత్నాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ పార్టీకి నమ్మక మిత్రుడిగా ఉన్నటువంటి స్టాలిన్ కాంగ్రెస్ కు క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడల్లా అండగా నిలబడినటువంటి డిఎంకే జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కటిగా మిత్రపక్షాలు దూరమవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం టీవీకేతో కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి చేసినటువంటి ఆలోచన మాత్రం డిఎంకేను కొంతవరకు దూరం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇండియా కూటమి నుంచి బయటికి రావాలంటూ స్టాలిన్ పైన ఒత్తిడైతే తీవ్ర స్థాయిలో పెరుగుతున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, డిఎంకే ఇండియా కూటమి నుంచి బయటికి రాబోతుందా? స్టాలిన్ పైన పెరుగుతున్నటువంటి ఒత్తిడి దేనికి సంకేతంగా భావించాలి? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? రాజ్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. అంటే రాజకీయంగా అంటే కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లేదంటే డిఎంకే కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరికి సంబంధించి అటు జాతీయ స్థాయిలో ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. అలాగే అంటే జయలలితను వదిలి కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో వచ్చి కలిసిన తర్వాత అప్పటి నుంచి కూడా దాదాపు 50 ఏళ్ళు దాదాపు 40 ఏళ్లకు పైగా వీళ్ళిద్దరూ కలిసే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా అంటే ఈ కాంగ్రెస్ కి సంబంధించి అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ 10 ఏళ్ల నుంచి అధికారంలో లేకపోయినా 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా ఎక్కడ కూడా డిఎంకే మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. అలాగే బీహార్ ఎన్నికల్లో కానీ లేదంటే ఏ విషయంలోనైనా సరే ఇటు నియోజకవర్గాల పునర్విభజన అయినా సరే మరొక రకంగా ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే ప్రతిపక్షంగా అంటే నమ్మకమైనటువంటి మిత్రపక్షంగా అక్కడ పార్లమెంట్ లో ప్రతిపక్షంగా డిఎంకే తన వంతు పాత్రను తాను పోషించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అంటే అధికారం కోసం అటు విజయ్తో కలిపి విజయ్తో కలవడాన్ని అంటే మంత్రి పదవుల కోసం లేదంటే ప్రభుత్వంలో కూర్చోవడం కోసం కొంత ప్రయత్నం చేయడం అనేది కొంత స్టాలిన్ ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. అయితే ఇక్కడ 2021 నుంచి 2026 వరకు తమకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అంటే మేము విజయ్తో కలిసి ముందుకు వెళ్తాము అనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ డిఎంకే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్తో కలిసి వెళ్తాం కాంగ్రెస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే ఇప్పుడు ఇండియా కూటమి నుంచి బయటకు రావాలి, ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి అంటే తాము ఎలాగో బీజేపీతో కలవలేము కాబట్టి తాము సైలెంట్ గా అంటే తటస్థంగా ఉండిపోవాలి అనేటువంటి ఆలోచన కూడా స్టాలిన్ చేస్తున్నారు. అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వం కూడా స్టాలిన్ కి ఇదే అంశంపై కొంత ఒత్తిడి తీసుకొస్తోంది అనేటువంటి మాట కూడా వినపడుతోంది. అలాగే కార్యకర్తలు కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలవడానికి డిఎంకే కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళెవరిని కూడా లెక్క చేయకుండా అంటే వాళ్ళ మనోభావాలు కానీ ఏమీ లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల విమర్శలు అయితే వస్తున్నాయి. కానీ వెంకట ఒక్కొక్కటిగా మిత్రపక్షం దూరమవుతున్న వైరం చూస్తున్నాం. టీఎంసీ అంటిముట్టనట్టుగానే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ తెగదెంపులు చేసుకునే పరిస్థితులు ఉంది. ఎన్సీపీ ఆల్రెడీ దూరం అయిపోయింది. మరి తాజాగా డిఎంకే అంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రాజకీయాలు జాతీయ స్థాయిలో ఏ విధంగా దీని ప్రభావం పడే అవకాశం ఉండొచ్చు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇదే తరహా తప్పిదాలు చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ అవే తప్పిదాలు చేస్తోంది. నిన్న కూడా డిఎంకే విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో ఇదే అంశం గురించి వాళ్ళు ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంత కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అధికారానికి సంబంధించి వాళ్ళు ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు ఉదాహరణకు విజయ్ ఆలోచన కానీ లేకపోతే విజయ్ సిద్ధాంతాలు కానీ డిఎంకే సిద్ధాంతాలు కానీ ఒక రకంగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ డిఎంకే విజయ్తో రాజీ పడేటువంటి పరిస్థితి లేదు. అలాగే వాళ్ళు ప్రతిపక్షంగానే ఉంటామని స్టాలిన్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అంటే ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకేను వదులుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకనంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు అన్నట్టుగా అక్కడ టీఎంసీ ఓడిపోయింది, మహారాష్ట్రలో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, రేపొద్దున కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎక్కడన్నా అధికారం కోల్పోతే పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన కూడా ఉంది. ఆ కేరళలో అధికారంలోకి వచ్చినందు మాత్రాన కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేటువంటి అభిప్రాయం కూడా మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ
ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో వదులుకోకపోకుండా ముందుకు వెళ్ళడమే కాంగ్రెస్ కు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం. ఇప్పుడు వాళ్ళకి 5 స్థానాల్లో 1-2 మంత్రి పదవులు వచ్చినట్టు మాత్రాన అది పెద్దగా ప్రభావం చూపించేటువంటి అంశం కూడా కాదు. అయితే ఈ రోజు అందినటువంటి అంటే తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కాంగ్రెస్ డిఎంకేతో కలిసి వెళ్ళినటువంటి మిత్రపక్షాలు వీసీకే గానీ లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు గానీ ఇక్కడ కాంగ్రెస్ కు అంటే కాంగ్రెస్ తో పాటుగా మీరు కూడా విజయ్ కు మద్దతు ఇవ్వచ్చు అని డిఎంకే స్పష్టం చేయడం కూడా కొంత ఆశ్చర్యం కలిగించినటువంటి అంశమే. కానీ వెంకట్, మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కరుణానిధి దగ్గర నుంచి ఇప్పుడు మొదలు పెడితే స్టాలిన్ వరకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ తో మంచిగానే ఉన్నారు, అవసరమైనప్పుడు సపోర్ట్ ఇచ్చారు. సో స్టాలిన్ అంత త్వరగా నిర్ణయం తీసుకుంటారా ఇండియా కూటమి నుంచి బయటికి రావడానికి? అయితే తీసుకోకపోవచ్చు. దాదాపు అంటే 2 రకాలుగా కూడా మనం చూడొచ్చు. అంటే దీనికి సంబంధించి కొంత అంటే ఎవరు అంచనా వేయలేరు. రాజకీయాలు ఎప్పుడు కూడా అంటే అప్పటి ఉన్నటువంటి పరిస్థితుల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి మనం అంటే 1991 తర్వాత కాంగ్రెస్ 1991 ప్రాంతాల్లో కాంగ్రెస్ అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. ఆ తర్వాత అప్పుడు కాంగ్రెస్ తో కలిసి రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగినటువంటి పరిణామాలతో అన్నాడీఎంకే అప్పుడు లాభపడినటువంటి పరిస్థితి. అలాగే అప్పుడు కేవలం డిఎంకే 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి డిఎంకే దగ్గర కావడం వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ కలిసి వచ్చినటువంటి అంశం. అలాగే డిఎంకే అంటే జయలలితను తట్టుకుని డిఎంకే నిలబడటంలో కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా చాలా వరకు ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో వాళ్ళు వదులుకుంటారా అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ డిఎంకే వేరు కాదు, 2 ఒకటే అనేటువంటి భావన కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ అలాగే ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కానీ బలంగా ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో మరి స్టాలిన్ కఠినంగా నిర్ణయం తీసుకుంటారా లేదంటే కాంగ్రెస్ తో చర్చలకు వెళ్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే రేపొద్దున 2029లో ఏదేమైనా జరగవచ్చు. కేంద్రంలో ఎవరైనా అధికారంలోకి రావచ్చు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిఎంకేకి ఎక్కువ అవసరాలు ఉంటాయి. కాబట్టి మరి దానికి సంబంధించి ఏం చేయాలి అనే దానికి సంబంధించి స్టాలిన్ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో మాత్రం అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమికి ద్రోహం చేసి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తుంది డిఎంకే. ఇండియా కూటమి నుంచి బయటకు రావాలంటూ స్టాలిన్ పైన ఒత్తిడి తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ఎన్నికల తర్వాత టీవీకేతో జతకట్టింది కాంగ్రెస్. తమిళనాడు ఎన్నికల్లో మొత్తం 5 సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మక మిత్రుడుగా ఉన్నటువంటి స్టాలిన్ కు మరి ముఖ్యంగా క్లిష్ట పరిస్థితిలో మద్దతు ప్రకటించి సహాయంగా ఉన్నటువంటి డిఎంకేకు వెన్నుపోటు పొడిచిందంటూ కూడా డిఎంకే నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కటిగా మిత్రపక్షాలు దూరమయ్యేటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. తాజాగా డిఎంకే కూడా ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళబోతుందా అనేటువంటి ప్రశ్న కూడా బలంగా వినబడుతుంది. ఇక వెస్ట్ బెంగాల్లో టీఎంసీ, మహారాష్ట్రలో ఎన్సీపీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఇండియా కూటమి నుంచి అంటి ముట్టనట్టుగానే వ్యవహరించిన తీరును గమనించాం. ఇప్పుడు డిఎంకే కూడా బయటకు వెళ్తుందా? స్టాలిన్ ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేటువంటి ప్రశ్న కూడా బలంగా వినబడుతుంది.